విజయ్ ఆంటోనీ గారు నటించిన 'మార్గన్ ది బ్లాక్ డెవిల్' మూవీ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందామండి. ఇందులో 'మార్గన్' మూవీలో విజయ్ ఆంటోనీ గారు, వాళ్ళ మేనల్లుడు అరవింద్ రోల్‌లో నటించారండి. అయితే హాలీవుడ్‌లో ఆల్రెడీ ఇలాంటి మూవీ ఒకటుందండి. ఎందుకంటే దానికి, దీనికి చాలా దగ్గర పోలికుంటది కొంచెం. ఈ 'మార్గన్' మూవీ అయితే క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీ అండి. ఈ క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీ ఎంజాయ్ చేసేవాళ్ళు చూడొచ్చు, బావుంటది. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్ అంతా మనకి మంచి సస్పెన్స్‌గా, థ్రిల్లింగ్ ఉంటది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటది. కానీ క్లైమాక్స్‌లో కొంచెం పర్వాలేదు మళ్ళీ బావుంటది. హైదరాబాద్‌లో ఒక హత్య జరుగుతది. అది ఎలా జరుగుతది అంటే బాడీలో ఒక డ్రగ్ ఇంజెక్ట్ చేసి బాడీ అంతా నల్లగా మారిపోయేలాగా చేసి చంపేస్తా ఉంటారన్నమాట. అయితే ఈ హత్యని ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు బాడీ దగ్గర ఉన్న థింగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఒక ఫైల్‌ని రిపోర్ట్ చేస్తారు. ఈ న్యూసు పేపర్‌లో పడతదండి. అది చూసిన ఒక ఆఫీసరు విజయ్ ఆంటోనీ గారికి దీన్ని పంపిస్తారన్నమాట. ఈ న్యూస్‌ని. ఈ కేస్‌ని హ్యాండిల్ చేయడానికి వేరే ప్లేస్ నుండి ఇక్కడికొస్తారన్నమాట. వచ్చిన తర్వాత కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఇక్కడ అరవింద్ గారు అంటే అజయ్ దిషన్ గారు ఒక సస్పెక్ట్ కింద కనపడతారు. ఆయన్ని తీసుకుంటారు. అంటే విజయ్ ఆంటోనీ గారు మేనల్లుడనమాట. అక్కడి నుంచి కేసు రన్ అవుతూ ఉంటది. విజయ్ ఆంటోనీ గారు ఆళ్ళ మేనల్లుడి చుట్టూ తిరుగుతూ ఉంటదన్నమాట. అరవింద్ క్యారెక్టర్‌లో నటించారు. చాలా చేశారండి. ఆయన క్యారెక్టర్ చాలా బావుంది. ఎందుకు అంటే మీకు సినిమా చూస్తుంటే మీకు అర్థమవుతది. ఏంటా అదంతా ఒక థ్రిల్లింగ్. ఫస్ట్ హాఫ్ అంతా మంచి థ్రిల్లింగ్‌గా ఉంటదన్నమాట. మీకెక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్‌లో కొంచెం ఇంకా ఫస్ట్ హాఫ్‌లా ఉంటే బాగున్ను అనిపించేలా ఉంటది స్టోరీ. కానీ సెకండ్ హాఫ్ అంత ఇంట్రెస్ట్‌గా ఉండదు. నాకైతే అలా నచ్చలేదు. అంత ఇంట్రెస్ట్‌గా అనిపించలేదు. ట్రైలర్ చూసినప్పుడు మనకి చాలా నచ్చుతది. బావుంటది. ఇందులో ఇంకోటి ఏంటంటే, విజయ్ ఆంటోనీ గారే దీనికి హీరోగా నటించారు. నిర్మాతగా చేసేసారు. సంగీత దర్శకుడు కూడా ఆయనే. ఎడిటర్ కూడా ఆయనే మాట. సంగీతం కూడా బావుంటదండి. కొట్టారు. నాకైతే నచ్చింది. కొంచెం పర్వాలేదు. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అనేది ఏమీ ఉండదండి. మీరు ఫ్యామిలీతో, పిల్లలతో కలిసి చూడొచ్చు. కనీసం భయపడే సీన్స్ కూడా ఏమీ ఉండవు. విజువల్స్ కూడా చాలా బావుంటాయండి. నచ్చుతాయి మనకి. తర్వాత ఎవరు హత్యలు చేస్తారు, ఎలా చేస్తారు అన్నది ఈ కథ మొత్తం మాట. స్టోరీ అయితే రొటీన్‌గా ఉంటది. సింప్లీగా హత్యలు జరుగుతూ ఉంటాయి. హత్యలను ఇన్వెస్ట్ చేయడానికి ఒక పోలీసు ఆఫీసర్ వస్తాడు. అది ఇన్వెస్టిగేషన్ చేసి మనకి ఎవరన్నది కనిపెడతాడు. ఇలాగే ఉంటది. విషయం ఏంటంటే ఆ అరవింద్ అనే ఆయనొచ్చారు కదండీ! ఆయన చేసిన కొంచెం యాక్టింగ్ అంతా కూడా బావుంటది. చాలా ఏదో ఒక సస్పెన్సు, థ్రిల్లరు అనేది మనం చూడగలుగుతాం మాట అందులో. నాకు అర్థం కాని కొన్ని విషయాలండి. ఎంతో మేధా సంపత్తి ఉన్నవాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ఏవేవో చేస్తూ ఉంటారు. అలా చేయవలసిన అవసరం లేదు కదా! బోలెడంత మెమరీ పవర్ ఉన్నప్పుడు ఈజీగా వచ్చేస్తది కదా! ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే. అది ఒకటి. రెండోదేంటంటే విజయ్ ఆంటోనీ గారికి డ్రగ్ ఇంజెక్ట్ చేస్తారు. కానీ ఆయన చనిపోరు. ఎందుకో మీకు తెలిస్తే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.